అన్నా గోల్డ్ నంబర్ 1 మూవీ మాత్రం చూస్తున్నంత సేపు అసలు నెక్స్ట్ లెవెల్ అనిపించింది. మన హీరో గారు పక్కనే ఉన్నారు. నిజంగా హీరో మాత్రం గోల్డ్ అని చెప్పుకోవచ్చు. అంటే పట్టిందల్లా బంగారం అవుతుంది అన్నట్టు మంచి స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకొని దాన్ని ప్రాపర్ గా ఎక్స్క్యూట్ చేశారు. దానివల్ల సినిమా మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చింది. అండ్ దీంట్లో పర్ఫార్మెన్స్ వైజ్ గా చెప్పుకుంటే హీరో గారు కావచ్చు, హీరో గారి ఫ్రెండ్ క్యారెక్టర్స్ అండ్ మన హీరోయిన్ కూడా ప్రతి ఒక్కరు చాలా అంటే చాలా బాగా చేశారు. సో తెలుసు కదా, ఇందాల ముద్దు గుమ్మలా ఉన్నారు హీరోయిన్ మాత్రం. అంటే వీళ్ళిద్దరు పక్క పక్క నిలబడాల్సి వస్తుంది, ఎందుకంటే మధ్యలో రావాలి కాబట్టి ఇద్దరు కెమిస్ట్రీ కావచ్చు. కానీ వాళ్ళు చేస్తున్నంత సేపు యాక్టింగ్ చేస్తున్నంత సేపు మాత్రం చాలా అంటే చాలా బాగా అనిపించింది అన్న. సో హోప్ ఇంకా మంచి మంచి సినిమా చేయాలన్నా. అంటే అసలు ఒక్కొక్క కొన్ని సీన్స్ మాత్రం చాలా అంటే చాలా బాగా అనిపించింది. అండ్ చాలా రియలిస్టిక్ ఉందన్న మూవీ. అంటే ఏదో గ్రాఫిక్స్ పెట్టి ఏదో ఒక సినిమా తీసేద్దాం అన్నట్టు కాకుండా జనాలు అట్రాక్ట్ అవ్వాలి, జనాలకు కనెక్ట్ అవ్వాలి అనే విధంగా మీరు తీశారు కాబట్టి మీ ఎఫర్ట్స్ కి చాలా అంటే చాలా గూస్ బంప్స్ వచ్చినాయి అన్న. అండ్ హీరోయిన్ గారు చాలా రోజుల తర్వాత టాలీవుడ్ వచ్చారు. అంటే ఈ నాళ్ళకి మాకు తెరగదు కనిపించారు కాబట్టి అసలు మీకు అంటే ఇన్స్టా అని చెప్తే ఫాలో అయిపోతాం. అండ్ మీకు రుణపడిపోయి ఉంటాం, ఎందుకంటే అంత బాగుంది మూవీ మాత్రం. సో ఈ వీకెండ్ లో ఎన్ని మూవీస్ రిలీజ్ అయినా కానీ గోల్డ్ నంబర్ 1 అని చెప్పుకోవచ్చు. బ్లాక్ బస్టర్ కొట్టేసారు. ఆల్ ద వే. హాయ్ ఫ్రెండ్స్, నేనేదో మంచి సినిమా చూసిన గోల్డ్ నంబర్ 1 అనమాట. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఏంటంటే ఫస్ట్ సినిమా కాదు, హీరోయిన్ గారు అనమాట. నిజంగా టూ బి ఫ్రాంక్ చెప్పుకోవాలంటే ఇది ఒక మంచి సినిమా. ఈ సినిమా అంటే బల్గం కొమరమ్మ అనే సీన్ అయితే హైలైట్ అసలు. అదైతే నెక్స్ట్ ఏంటంటే అసలు ఒక స్టోరీ చెప్తారు డైరెక్ట్ గా. ఏంటంటే ఒకరు ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు ఒక దగ్గరికి పాతకాలం వల్ల ఆస్తులు సంపాదన అవన్నీ ఉంటాయి. సో అవన్నీ వాళ్ళు దక్కించుకోవాలని చెప్పి ఆ దారిలో వెళ్ళి ఎన్ని ఫైటింగ్స్ అయినా కొన్ని చాలా చాలా సీన్స్ కానీ ఎలుగుబంటికి ఒక సీన్ చేశారు చూడండి, ఆ సీన్ నాకు బాగా నచ్చింది అనమాట. సో సాంగ్స్ అయితే అసలు నిజం చెప్పుకోవాలంటే నవ్వుకున్నాం. మీకు అలాగే సాంగ్స్, ఆ డాన్స్ అవన్నీ చాలా బాగా నచ్చింది. ఇంకా లాస్ట్ లో క్లైమాక్స్ ఫైటింగ్ సీన్ అయితే అసలు ఆ కంతో షూటింగ్ సీన్ కానీ నిజంగా పబ్జీ, ఫ్రీ ఫైర్ వీటన్నిటిని మించున్నాయి అనమాట. నిజంగా అంతకు మించున్నాయి, అంత మంచి ఫైటింగ్ సీన్స్ ఉన్నాయి. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. నేను లాస్ట్ చెప్పేది సినిమాని ఎవరంటే చూడాలంటే పిల్లలు, పెద్దోళ్ళు, పెళ్లికాను, లవర్లను బ్రేకప్ అయిన ఆఖరికి ముసలు కూడా వెళ్ళి గోల్డ్ కోసం గోల్డ్ నంబర్ 1 సినిమా చూడండి. థ్యాంక్ యూ. హాయ్ అండి, గోల్డ్ నంబర్ 1 మూవీ చూసి వస్తున్నాను. నిజంగా హీరో గారు నిలువెత్తు బంగారం అండి. గోల్డ్ మాకు ఇస్తారా? మాదే ఉంది సినిమాలో హీరో నిలువెత్తు బంగారం. ఫైట్లు ఏంటి, అదేంటి, అసలు గోల్డ్ గురించి ఎంత మంది వెళ్తారు, కానీ వెళ్ళిన వాళ్ళందరూ ఏమైపోతారో తెలియదు. ఏమవుతారు అనేది సినిమా చూస్తేనే మీ మైండ్కి ఎక్కుతుంది. మరి సినిమా మామూలుగా లేదు. హీరో గారు చూస్తే బయట ఉన్నారు, కానీ సినిమాలో దంచేసండి ఫైట్లు ఒక్కొక్కరిని పడుతూ ఉంటది. దాని అమ్మ జీవితం అన్నట్టు ఉంటది. అలాగే హీరోయిన్ గారు బయట స్మార్ట్ గా సినిమాలో పూరి జగన్ చూస్తే ముందు మెయిన్ నెంబర్ పెట్టేస్తారు హీరో. నిజంగా హీరోయిన్ గారు పూరి జగన్ చూస్తే, అలాగే ఇందులో బలగం కొమరమ్మ గారు మంచి క్యారెక్టర్ మొత్తం బాగా చేశారు. సినిమా అయితే చాలా చాలా బాగుంది. నిజంగా ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా చిన్న పెద్ద పిల్లలు అందరూ చూడాలి. ప్రేమ ఇప్పుడే పుట్టి వేడిగా పుట్టింది, దాని ఫలితం ఎలా పడుతుంది కూడా గోల్డ్ నంబర్ 1 చూడాలి. ప్రేమ గురించి గోల్డ్ గురించి చాలా. అలాగే మెయిన్ డైరెక్టర్ అండి కృష్ణ గారు అనమాట. సార్ ఎక్సలెంట్, సూపర్ సార్. ఏదో ఒక 50 సినిమాలు తీసారేమో అన్నంత నా మనసుకైతే కలిగింది. చాలా మంచి సినిమా చూసాను నిజంగాను. ఈ జూనియర్ లో అయితే సూపర్ సినిమా, ఎక్సలెంట్ సినిమా. గోల్డ్ ఈజ్ నంబర్ 1 అండి. అలాగే గోల్డ్ నంబర్ 1 హీరోతో మీ గోల్డ్ స్టార్. ఇప్పుడే గోల్డ్ నంబర్ 1 సినిమా చూసాను. సినిమా అయితే చాలా బాగుంది. మీ యాక్టింగ్ చాలా బాగా ఇస్తారు మేడం. ఈ మూవీలో మెయిన్ పార్ట్ అయితే మనం ఎప్పుడో పాతకాలం నుంచి గోల్డ్ అనేది హీరోనే మెయిన్ పార్ట్. అక్కడ వీళ్ళ పూర్వీకుల నుంచి గోల్డ్ ఎలా అయితే ఎక్కడో దాచిపెడతారు, ఆ మూవీ నుంచి ఎలా అయితే చూపించారో డైరెక్టర్ అయితే బాగా సక్సెస్ఫుల్ గా చూపించారు. అసలు ట్విస్ట్ ఏంటంటే ఈ డైరెక్టర్ కొట్టేశారు మళ్ళా. అసలు ఎక్సలెంట్ గా చూపించారు. ఫైటింగ్స్ అయినా సరే, అంటే ఈ టైంలో కూడా అలాంటి పాతకాలం స్టైలిష్ అయినా సరే, గోల్డ్ తీసే విధానం అయినా సరే, ఆ టెంపుల్ ఎంత బాగా చూపించారు. ఎక్స్ట్రానర్ సార్ మీ యాక్టింగ్ వేరే లెవెల్. మీరు ఫైటింగ్ హైలైట్ చేస్తారు. ఆ ఫైటింగ్ సీన్ మూవీ అయితే ఖచ్చితంగా ఈ వీకెండ్ లో బెస్ట్ మూవీ అయితే ఈ మూవీ అనుకుంటారు. మీరు కూడా వచ్చి థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. ఎక్సలెంట్ ఉంటుంది మూవీ. గోల్డ్ నంబర్ 1 సార్. మీరు గోల్డే సార్.
మేడం డబల్ గోల్డ్ మేడం 24 క్యారెట్ గోల్డ్. నా బ్రదర్ ఇప్పుడే గోల్డ్ నెంబర్ 1 అనే సినిమా చూసి చాలా అంటే చాలా బాగుంది, నీట్ గా ఉన్న సినిమా, మంచి సబ్జెక్ట్ అనమాట. ఈ రోజు 7 సినిమాలు రిలీజ్ అయినాయి. ఇట్స్ ద బెస్ట్ సినిమా అంటే గోల్డ్ నెంబర్ 1. నిజంగా మంచి ఫ్యామిలీతో వచ్చి చూడాలి, చాలా బాగుంటది. అలాగే పురాతన కాలంలో గోల్డ్ గురించి, ఆ తవ్వకాల గురించి, వాటి గురించి ఎన్నో చూస్తుంటాం, కానీ ఈ సినిమా ఇంకా డిఫరెంట్ అనమాట. ఈ సినిమాకి సంబంధించి ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఒక్కడే అయినా కూడా సినిమా అయితే 100% 200% అయితే ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, సాంగ్స్ కానీ, ఫైట్స్ కానీ సూపర్ అంటే సూపర్ గా ఉన్నాయి. సూపర్ సార్, అసలు మీ యాక్టింగ్ కూడా ఫీల్ అయిపోయారు, చాలా మంది బాగున్నారు. నిజంగా చాలా మంచి క్యారెక్టర్స్ అయితే ప్రతి ఒక్కరి క్యారెక్టర్ బాగుంది. అలాగే సమరం భీమ్ వాళ్ళకి సంబంధించిన క్యారెక్టర్ కూడా ప్రతి క్యారెక్టర్ కూడా సూపర్ అనమాట. ఎవ్రీథింగ్ సినిమాలో ప్రతి ఒక్కరు జోనల్ కానీ, క్యారెక్టర్ వైజ్ కానీ, స్టోరీ పరంగా కానీ సూపర్ అంటే సూపర్ గా ఉంది. ప్రతి ఒక్కరు మిస్ కాకుండా చూడండి. గోల్డ్ నెంబర్ 1 అంటే గోల్డ్ నెంబర్ 1 అండి. సినిమా అయితే అంత చాలా బాగుంది అనమాట. సూపర్, మంచి ఫ్యామిలీతో వచ్చి చూడండి. నాకైతే బాగా నచ్చింది బ్రదర్, మళ్ళీ చూడాలనుంది. థ్యాంక్ యూ సో మచ్, అసలు సూపర్ సినిమా సార్. మ్యామ్ గోల్డ్ నెంబర్ 1 ఎలా ఉంది? బాగుందండి, చాలా బాగుంది, చూడొచ్చు. గోల్డ్ నెంబర్ 1 రిలీజ్ అయింది. అందరితో సినిమా చూడడం చాలా హ్యాపీ అనిపించింది. సినిమా చాలా బాగా వచ్చింది. అందరూ వచ్చి సినిమా చూసి ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడే మూవీ చూసాను, గోల్డ్ నెంబర్ 1 చాలా బాగుంది. అండ్ అందరూ వచ్చి థియేటర్ లో చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మేడం మీరు యాక్టింగ్ చేశారు, మీ గురించి మీరు చెప్పుకోవాలి. మూవీలో మూవీ చాలా బాగుంది, ఎవ్రీథింగ్ ఉంది, ఫ్యామిలీతో వచ్చి చూడండి. ఆడియన్స్ చూస్తుంటే ఎలా అనిపించింది? మన మధ్యలో నుంచి కూర్చొని చూడడం వల్ల ఫీల్ అనిపించింది? చాలా బాగా అనిపించింది. అండ్ ఇది నా డెబ్యూ మూవీ కాబట్టి ఫుల్ సర్ప్రైజింగ్ గా ఉంది యాక్చువల్లీ. ఆడియన్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నాడు? ఆడియన్స్ కి ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ కాబట్టి మీ ఫ్యామిలీతో వచ్చి చూడండి, చాలా బాగుంటుంది, ఫుల్ ఎంజాయ్ చేస్తారు యాక్చువల్లీ. థ్రిల్లర్ మూవీ చాలా బాగుంది, అందరూ వచ్చి చూడాలి. ఫుల్ సస్పెన్స్ మూవీ. సస్పెన్స్ మూవీ అయితే సూపర్ ఉంది, బాగా ఫైటింగ్ అంతా బాగుంది. ఎలా ఉంది మ్యామ్ మూవీ? చాలా బాగుంది, ఒకసారి కూడా చూడొచ్చు. ఎడిటింగ్స్ బాగున్నాయి, హీరోయిన్ హీరో ఇద్దరు బాగున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది, చూడొచ్చు. షూటింగ్ అంతా చాలా బాగుంది. గన్ ఫైట్ పబ్జీ కంటే ఇక్కడ చాలా బాగుంది షూటింగ్. గన్ సూపర్ గా ఉన్నాయి.